రోజువారీ ఇలా మాట్లాడటం కూడా నిజంగా మాకే సిగ్గుగా అనిపిస్తాము. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని ఇన్నిసార్లు కరెక్ట్ చేసుకోవడం కరెక్ట్ గా లేవు అని చెప్పడానికి చాలా ఇబ్బందిగా కూడా ఉన్నమాట వాస్తవం. ఈ దుర్మార్గపు ముఖ్యమంత్రి ఇంకా 4 రోజుల్లో ఎలక్షన్ కూడా వస్తున్నప్పటికీ కూడా ఇంకా కక్షపూరితమైన రాజకీయాలు చేయడం అయితే ఆపలేదు. నిన్న మంగళగిరిలో ఎవరైతే మా పార్టీ బ్యాక్ ఆఫీసు స్టాఫ్ ఉంటారో, ఎవరైతే మా సెక్యూరిటీ వాళ్ళు ఉంటారో, ఎవరైతే మా ఆఫీస్ స్టాఫ్ అందరి మీద కూడా అర్ధరాత్రులు వాళ్ళ అపార్ట్మెంట్లో వాళ్ళ మీద పోలీసులు పంపించి వాళ్ళని టెర్రరైజ్ చేసిన విధానాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఉండేది ఇంకా ఒక నెలన్నర 2 నెలలు హెచ్చరిస్తూ, రెండో అంశంగా ఈ దుర్మార్గపు ముఖ్యమంత్రి ఎక్కడికి వెళ్ళినా కూడా ఫస్ట్ పచ్చని చెట్లు కొట్టేస్తారు. 2 రోజు జీవనోపాధి చేసుకుంటూ బతుకుతున్న కూలీలు కడుపు కొట్టేస్తారు. 3 మా నాయకుల్ని అరెస్ట్ చేస్తారు. ఇదేం ప్రజాస్వామ్యం 5 సంవత్సరాల నుంచి మాకైతే అర్థం కావట్లేదు. గతంలో ఈ పోలీసు వ్యవస్థ ఎన్నో ప్రభుత్వాల్లో పనిచేశారు. మరి మీరైనా మీ పెద్దలైనా పోలీసులు ఎందుకు వాళ్ళకి చెప్పట్లేదు? ఈ రెవెన్యూ వ్యవస్థ కానీ పోలీసు వ్యవస్థ కానీ మాకు అర్థం కావట్లేదు. మీరు చెప్పినా ముఖ్యమంత్రి వినట్లేదో మాకైతే అర్థం కావట్లేదు. కానీ ఒక చెట్టు పెంచాలంటే, ఒక మొక్క పెంచాలంటే ఎంత కష్టమో మనందరికీ తెలుసు. మరి ఎందుకో ఈ శాడిజం నాకైతే అర్థం కావట్లేదు. ఎక్కడికి వెళ్ళినా పచ్చదనం అంటే ఎలర్జీయా? పచ్చదనాన్ని చూసి తట్టుకోలేడా? ఎక్కడికి వెళ్ళినా చెట్లని మొక్కల్ని నరికేయటం. ఈయన రావటం ముందు నుంచి వెళ్లే వరకు 24 గంటలు షాపులన్నీ బంద్ చేసి ఎవరి షాపును వాళ్ళు దగ్గర పోలీసులు కాపురాలు పెట్టి చిన్న చిన్నగా వ్యాపారస్తులు వ్యాపారాలన్నీ కూడా కట్టుకొచ్చే కార్యక్రమం. మరి ఈరోజు మాట్లాడతాం. పవన్ కళ్యాణ్ గారు పెళ్లిళ్ళ గురించి మాట్లాడుతూ ఆడపడుచులు ఆయన పేరు చెప్తే ఏదో సిగ్గుతో తల ఉంచుకోవాలంట. కొన్ని దుర్మార్గపు ముఖ్యమంత్రి నీ ఇంటి ఆడపడుచులే నీ గురించి ఒక చెల్లైతే, సొంత చెల్లైతే నువ్వు ఈ రాష్ట్రానికి పనికిరావు, నీ దుర్మార్గపు చెల్లి దుర్పారపడుతుంటే, నీ కజిన్ సిస్టర్ అయితే వాళ్ళని 5 సంవత్సరాలైనా కానీ ఒక కుటుంబ సభ్యుడు వాళ్ళ చిన్నాన్ని చనిపోతే చంపబడితే ఒక ముఖ్యమంత్రిగా నువ్వేం చేశావు? నువ్వే ముద్దాలి కొమ్ము కాస్తున్నావు అని ఆవిడ మాట్లాడుతూ ఉంటే ఈ రాష్ట్ర ఆడపడుచులు సిగ్గుతో తలదించుకునే కార్యక్రమం ఏదన్నా ఉంది అంటే సొంతింటి ఆడపడుచునే రక్షించుకోలేని ఈ జగన్మోహన్ రెడ్డి మాకేం చేస్తాడు అని చెప్పి వాళ్ళు మాట్లాడుతూ ఉంటే, ఎప్పుడో జరిగిపోయిన పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీ విషయాలు తీసుకుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని అనడానికి నీకేమీ లేదు. అనేక మాటలు ఇంకా అవాకులు చెవాకులు దత్తపుత్రుడు అంటాడు. తర్వాత 2014 నుంచి 19 వరకు అసలు ప్రభుత్వం ఏమీ చేయలేదంట. ప్రభుత్వం ఏమీ చేయకుండా మరి అప్పుడు కార్యక్రమాలు అవ్వలేదా? పట్టలు పండలేదా? ఉద్యోగాలు రాలేదా? ఈ స్కీములు ఇవ్వలేదా? నువ్వు వచ్చిన తర్వాత అన్ని అటకెక్కే. కొన్ని స్కీములు తప్ప ఏది కూడా నువ్వు వచ్చిన తర్వాత డెవలప్మెంట్ అనేది ఆగిపోయింది.